2017-18 ఇయర్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ లబ్ధిదారులకు ఎన్ఎస్ఎఫ్డిసి ఎన్ఎస్కేఎఫ్డిసి అనే పథకం కింద లోన్స్ మంజూరు చేయడం జరిగింది. అయితే ఆ లోన్స్ మంజూరయ్యే లోన్లు తీసుకున్న పీరియడ్లో నెక్స్ట్ 6 నెలలకే కరోనా వచ్చి మొత్తం కూడా భారతదేశం మొత్తం కూడా బంద్ అయిపోయింది. మరి ఆ లోన్లు తీసుకున్న వాళ్ళు లోన్ వ్యాపారం చేసుకోవడానికి వీలు లేక, వాళ్ళపై ఏ పనికి వెళ్ళి సంపాదించుకోవడానికి అవకాశం లేక, ఇళ్లలో నుంచి బయటే రాకుండా 3 సంవత్సరాలు అనేకమైన బాధలు పడ్డ విషయం అది ప్రపంచానికి తెలిసిన విషయం. అయితే మిత్రులారా, ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ లోన్లు మీరు రికవరీ కట్టాలని, ఆ లోన్లకి అప్పట్లో షూరిటీ పెట్టిన దారులని వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళకి లెటర్లు పంపిస్తూ మీరు ఈ లోపు కట్టకపోతే, వారం రోజుల్లోపు కట్టకపోతే మీ యొక్క శాలరీని రికవరీ చేస్తామని భయభ్రాంతులు గురి చేస్తుంటే వాళ్ళు వచ్చి ఈ లబ్ధిదారుల మీద పడితే లబ్ధిదారులు కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. అంటే మరి ప్రభుత్వం మరి సామాన్యుడికి మరి కూటికి లేనటువంటి వాడికి లోను డెవలప్మెంట్ అవ్వమని ఇస్తే మరి అది అనివార్య కారణం వల్ల కరోనా వల్ల మొత్తం దెబ్బతింటే మరి వాళ్ళని లోన్లు రికవరీ చేయమని అడగడం అనేది ఎంతమంది కరెక్టు. గతంలో 2008-9లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలా ఎన్ఎస్ఎఫ్డిసి లోన్స్ ఇస్తే వాటిని రద్దు చేయడం జరిగింది. ఈ రద్దు చేయమని మేము జగన్ గారిని కూడా అడిగితే జగన్ గారు దాని మీద స్పందించలా. మరి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఇచ్చిన లోన్లు కాబట్టి మరి జగన్ గారు దాని మీద స్పందించలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రత్యేకమైన విచారణ జరిపి ఆ లోన్లు కూడా మొత్తం రద్దు చేయాలని, ఈ షూరిటీ పెట్టేటువంటి వాళ్ళు ఉద్యోగస్తుల్ని వాళ్ళ ఇళ్ళకి పడి వాళ్ళకి నోటీసులు పంపించి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని ఈడీ గారికి ఆదేశాలు చేయవలసిందిగా ఈ సందర్భంగా దళిత మహాసభ కోరడం అయినది. నా పేరు మాచవరపు జూలియన్, దళిత మహాసభ స్టేట్ ప్రెసిడెంట్.